జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకప్పుడు మన దేశం విశ్వగురువుగా ఉండేదన్నమాట. ఇకపైన కూడా మళ్ళీ మనం విశ్వగురు స్థానాన్ని అయితే సంపాదించుకోబోతున్నాం. అయితే అందుకు కొన్ని సంవత్సరాల పాటు సమయం పట్టేటటువంటి అవకాశం ఉండాలి. యాక్చువల్గా అయితే మన దేశం ఈ విధంగా తయారవడానికి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత. మనలో మనం అందరం ఒకటిగా లేక ఎవడెవడో వచ్చాడు. ఏది వీళ్ళంతా మరకలు కొన్ని రోజులు, మళ్ళీ తర్వాత వచ్చేసి తెల్లవాళ్ళు కొన్ని రోజులు, వీళ్ళంతా వచ్చారు. తీరా మన వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి స్వాతంత్రాన్ని సంపాదించుకుంటే వీళ్ళు ఈ సూడో సెక్టర్ పార్టీలన్నీ వచ్చి ఈ దేశాన్ని లూటీ చేపించి పారుదోబినాయి. ఊరికే కూడా కాకుండా ఏదో దేవుడి దయ వల్ల మన టైం బాగుండి అదృష్టం బాగుండి మోడీ గారు వచ్చి ఏదో ఇప్పుడు మళ్ళీ దేశం పుంజుకుంటుంది. కానీ లేకపోతే దేశం ఒకప్పుడు ఎట్టునిందో మీకు అందరూ కూడా బాగా తెలుసు. మన ప్రధాని మోడీ గారు చెప్పినట్టు 2047 నాటికి భారత్ ఈ ప్రపంచానికే దిక్సూచిలాగా మారుతుందని చెప్పి అనడంలో చెప్పాలంటే సందేహమే లేదు. ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ప్రతి విధానం కూడా ఒకప్పుడు మన రాజులు, చక్రవర్తులు లేదా మన ఋషులు, పండితులు పాటించినట్టు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన వాళ్ళు ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి వర్తమానాలు పంపించాలంటే పావురాలను వాడుతూ ఉన్నారన్నమాట. ఇది సందేశాలు పంపించడానికి. మీరు ఏదైనా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అలాంటి చోట చూసుంటారు మీరు ఇలాంటి సంఘటనలన్నీ కూడా. అలాగే యుద్ధ సమయాల్లో ఈ మెసేజ్లను అటు ఇటు చేరవేయడానికి ఈ పావురాలను విరివిగా వాడుతూ ఉన్నారన్నమాట. అదే సమయంలో మన చక్రవర్తులు ఆ పావురాలపైన దాడులు చేయడానికి గెద్దలను, అదేవిధంగా గరుడు పక్షులను ఉపయోగించేవాళ్ళు. ఏమి కథో చూడండి. అంటే ఒకరేమో పావురాలను వాడతారు, వాటిని దెబ్బతీసేదని ఇంకొంతమంది గెద్దలను వాడతారు. అట్లా నడుస్తూనిందనమాట ఆ కథ. తద్వారా ఏంటంటే ఆ పావురాలను చేజిక్కించుకొని ఆ సీక్రెట్ మెసేజ్లను కనిపెడతా ఉన్నారు. మన పురాణాల్లో కూడా గరుడు పక్షికి సంబంధించి అనేక విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఆనాడు మన సీతమ్మ తల్లిని అపహరించకపోతున్నటువంటి రావణాసురుడిని ఎదిరించి పోరాడింది కూడా మన జటాయునే అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇక ఇప్పటి కాలంలోకి వద్దాం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం యుద్ధాలంటే ఇంతకు ముందులాగా తుపాకులు, ఫిరంగులు, ఈ ఆర్టిలరీ గన్స్, యుద్ధ ట్యాంకులు, మిసైల్స్, యుద్ధ విమానాలు, అటాక్ హెలికాప్టర్ల ద్వారా అయితే జరగడంలే. జరుగుతున్నాయి. వాటి పాత్ర కొంతవరకే అనమాట. అంటే ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయినారనమాట. ఇప్పుడు యుద్ధాలు డ్రోన్ల ద్వారా, అలాగే యుఏవీల ద్వారా, టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్కు అలాగే రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కానీ, లేదా ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య జరిగినటువంటి యుద్ధంలో కానీ, లేదా ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధంలో కానీ, అంతెందుకు మొన్న ఈ మధ్యన మనం నిర్వహించేటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఈ డ్రోన్లను అలాగే టెక్నాలజీలను ఎక్కువగా ఉపయోగించి మంచి ఫలితాలను అయితే రాబట్టాం. అయితే ఇవే డ్రోన్లతో పాకిస్తాను మన మీద చేయాల్సినటువంటి కుట్రలన్నింటినీ చేస్తుందన్నమాట. నిజానికి చొరబాట్లు అనేటివి మన దేశానికి కొత్త ఏం కాదు. సుమారు 10,000 కిలోమీటర్ల మేర మన సైనికులు కళ్ళలో ఒత్తిలేసుకొని మరీ సరిహద్దులను అయితే కాపలా కాస్తున్నారు. అయినా సరే ఇవి ఆగట్లేదన్నమాట. ఇటీవల కాలంలో శత్రువుల చేతికి ఈ డ్రోన్లన్నీ కూడా వచ్చినాయి. వాటిని ఉపయోగించి మాదక ద్రవ్యాలను, అంటే ఇది డ్రగ్స్ని, అలాగే నకిలీ కరెన్సీని, అక్రమ ఆయుధాలని యథేచ్ఛగా మన దేశంలోకి తరలించే ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇవి మరీ చిన్నగా ఉండటం వల్ల మన రాడార్ల కళ్ళు గప్పి మరీ రాగలుగుతున్నాయి అన్నమాట. వాటికి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక పరికరాలని మన దేశం అయితే తయారు చేసుకుంటానే ఉండాలి. కానీ వాటితో పాటే విచిత్ర వీరుల్ని సన్నద్ధం చేసుకుంటానన్నమాట. ఇంతకీ ఆ విచిత్ర వీరులు ఎవరో తెలిసిన గద్దలన్నమాట. చూడండి. సరే, ఇప్పుడు ఈ ఆపరేషన్ల కోసం పెద్ద సంఖ్యలో నల్లగద్దలు, గరుడు పక్షులు, అలాగే ఫాల్కన్లకి 6 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చి మెరికలుగా తీర్చిదిద్దుతుంది మన భారతీయ సైన్యం. ఈ మధ్యన ఉత్తరాఖండ్లోని ఔలీలో జరిగినటువంటి భారత్ అమెరికా సంయుక్త విన్యాసాల్లో ఈ సుశిక్షిత పక్షుల్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసిందనమాట. శత్రువుల యొక్క డ్రోన్లు కనిపించగానే రివ్వున గాల్లోకి ఎగురుతా పోయి వాటిని కూల్చివేసినటువంటి ఆ పక్షుల యొక్క తెగువ, అలాగే వేగం చూపరులందరినీ కూడా విస్మయానికి గురి చేసినాయి. వాటిల్లోనూ కరణు, అర్జున్ అనేటటువంటి 2 నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లను కూల్చి సత్తా చాటినాయంట. అంతేకాదు తలపైన బుల్లి కెమెరాను ఒకదాన్ని ధరించి ఇవి దేశ సరిహద్దుల్లో కాపలా కూడా కాస్తున్నాయి. మనకు వేగులుగా, అంటే గూఢచారులుగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఈ ఏడాది గణతంత్ర ఉత్సవాల సైనిక కవాతులో పాల్గొనేటటువంటి గౌరవాన్ని ఇవైతే పొందాయన్నమాట. ఎంత గొప్ప విషయంయా. ఇంతకీ ఈ పక్షుల్నే ఎందుకు ఎంచుకోవాలంటారా? ఇవి వేటాడేటటువంటి తీరు చాలా అంటే చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి భలే తెలివినాటి. ఏ పక్షిని కూడా ఇవి నేరుగా పోయి ఢీ కొట్టవన్నమాట.
అలా ఢీ కొడితే వీటికి కూడా గాయాలు అవుతాయని చెప్పేసి వాటికి తెలుసు అనమాట. అందుకే పక్కగా పోతా ముందు వాటి రెక్కల్ని తమ బలమైనటువంటి గోళ్లతో తెగ్గొట్టి కింద పడేస్తాయన్నమాట. చూడండి, పైగా వీటిది అచ్చమైనటువంటి డేగ కన్ను, ఏ అత్యాధునిక కెమెరాకి తీసిపోనంత నిశ్చితంగా చూడగలుగుతాయన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడా ఈ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందుకే డ్రోన్లలోని ఇట్టే విరిగిపోయేటటువంటి భాగాలైన రోటర్లు అలాగే ప్రొఫెల్లర్ల పైన దాడి చేసే విధంగా వీటికైతే శిక్షణ ఇస్తున్నారన్నమాట. వీటికి ఏ ప్రమాదం కూడా జరగకుండా కాళ్ళకి లెదర్ కవచాలు కూడా తొడుగుతారు. 2 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నటువంటి డ్రోన్ల కూల్చివేతకే వీటిని అయితే పంపిస్తున్నారన్నమాట. వందలాది డ్రోన్లను కూల్చివేసినటువంటి ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదం కూడా జరగకపోవడం విశేషం అనమాట. అంటే వీటి విషయంలో మన వాళ్ళు అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారనమాట. అందుకే ప్రతి పక్షి పైన శిక్షణ అలాగే ఇతర అవసరాల కోసం ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల దాకా ఖర్చు చేస్తారు. ఇది ఒక్కొక్క పక్షి మీద. అంత ఖర్చు అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం లే. శత్రు దేశాల డ్రోన్లని అటకాయించేటటువంటి డిఫెన్స్ డ్రోన్ల కోసం ఇప్పటికే మన సైన్యం 5 నుంచి 50 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతుంది. వాటితో పోలిస్తే ఇది చాలా అంటే చాలా తక్కువే కదా. మరి మన సైన్యంలోకి కొత్తగా వచ్చినటువంటి గద్దలు అలాగే గరుడ పక్షులకు పోలీసు జాగిలాల స్థాయి హోదానైతే కల్పిస్తున్నారన్నమాట. ఆ జాగిలాల కమాండర్గా ప్రసిద్ధుడైనటువంటి సేనా మెడల్ గ్రహీత లాన్స్ నాయక్ రాజేష్ కుమార్ వీటిని పర్యవేక్షిస్తున్నారన్నమాట. కరణ్ అర్జున్తో పాటు వీటిలో 15 పక్షుల దాకా ఉన్నటువంటి వాటన్నింటినీ కలిపి అర్జున్ ఈగిల్స్ అని పిలుస్తున్నారన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, శత్రువుల యొక్క ఆధునిక కుట్రలను తిప్పికొట్టడానికి మన సైన్యం పురాతన విద్యలను అలాగే ఆధునిక సాంకేతికతను ఏ విధంగా జోడిస్తుందో. డేగ కన్నుతో సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి మన జవాన్ల చాకచక్యం నిజంగా ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి నిజాలు అలాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ను చూస్తూనే ఉండండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మన దేశం గురించి ఇలాంటి సంచలన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.